సార్ నమస్తే నమస్తే కృష్ణ గారు. గఫూర్ గారు, స్థూలంగా మీరు పైనుంచి చూసినప్పుడు ఈ సిచ్యువేషన్ని అంటే మిగతా ఇష్యూ వారిగా తర్వాత వెళ్ళిన సిచ్యువేషన్ని ఇలా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? వెంకటకృష్ణ గారు, మీకు విక్రమ్ పూల గారికి తర్వాత పట్టాభి గారికి నమస్కారం. నమస్తే సార్. ఇది ఒక 2 months కిందటనే 2 months 1 month అయిందో పత్రికల్లో ప్రముఖంగానే వచ్చిందండి. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఈ బాండ్స్ అమ్మడం కోసం క్యూలో నిలబడుతున్నారు, అయినా పోవడం లేదు, ఆర్బీఐ దగ్గరికి పోయి వస్తున్నారు, వాళ్ళు కూడా పెద్ద ఆదరణ చేయడం లేదు అనేటువంటిది. అంటే అప్పటికి మనకేం కనపడలేదు, కానీ ఇప్పుడు దాని పరిణామం ఇప్పుడు కనపడుతుంది. అవును, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది ఫ్యాక్ట్ సార్. అది ఎంత కవరేజ్ చేసుకున్నప్పటికీ రాష్ట్ర అది సహజం. అది నేనేమి చంద్రబాబు వల్లనే ఏదో మిస్ మేనేజ్ అయిపోయింది అది ఇది కూడా చెప్పడం లేదు. ఎందుకంటే మనది ఇప్పుడు మీరు జిఎస్డిపి లెక్కల్లో చూసుకున్నా, రాష్ట్ర ఆదాయ వనరుల లెక్కలు తీసుకున్నా, మనం ఏ 10th ప్లేస్తోనో ఏ 9th ప్లేస్తోనో ఉన్నాం మనం. అంటే మనకు వచ్చేటువంటి ఇన్కము అగ్రికల్చర్ ఇన్కమ్ అయ్యేపాటికి దాని నుంచి పెద్దగా మనకు గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సేషన్ పెద్దగా ఉండదండి. ఇండస్ట్రీస్ వస్తే ట్యాక్స్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ స్టేట్స్ అయితే హెల్తీ సిచ్యువేషన్ ఉంటుంది ఫైనాన్షియల్గా. మన బడ్జెట్ కూడా లోటు బడ్జెటే. మన బడ్జెట్లో లోటు బడ్జెట్ మరి నెట్టుకొని వస్తాము అని అనుకున్నారు, కానీ మరి ఎందుకనో కానీ పైన కూడా ఆదరణ అంటే బ్యాంకులు ముందుకు రావడం లేదు. బ్యాంకులు కూడా ఎంతవరకు వస్తాయి సార్? ఏదో ఒక దశ వరకు వస్తాయి. అయితే సెంటర్ యొక్క ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇది చెప్తే పట్టాభి గారికి లేదా విక్రమ్ పూల గారికి మీరు ఎంతసేపు ఉన్నా ఇదే మాట్లాడతారంటారు. ఇప్పుడు రాష్ట్రం యొక్క ఆదాయం, రాష్ట్ర విభజన తర్వాత ఆదాయంలో పెద్ద మార్పు లేదు. మనం చాలా వెనుకబడి ఉంటున్నప్పుడు ఆదాయం తగినటువంటి పద్ధతిలో బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా. మన బడ్జెట్ ఏమో అంబిషియస్ బడ్జెట్, 3 లక్షల కోట్లు బడ్జెట్ స్కీమ్స్ కూడా మనం ఈ స్టేట్లో ఏ స్టేట్లో లేని పద్ధతిలో సూపర్ 6 కానీ అవి కానీ ఇవి కానీ వాగ్దానం చేస్తాం. వాగ్దానం తప్పు అని నేను చెప్పడం లేదు. అన్నప్పుడు దాన్ని మనం ఈరోజు అప్పు పుట్టకపోతే ఏం చేయాలని ఆలోచించడం కాదు, వీటిని ఎట్లా చేసుకోవాలనేది ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి. మన ఆర్థిక మంత్రి ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అన్ని విషయాలు ఆయనకు ఇన్డెప్త్గా తెలుసు. మరి ఆర్థిక మంత్రి ఎక్కడ కనపడ్డంలే, మరి ఎందుకో ఏమో నాకు తెలియదు, కానీ ప్రతిదీ అంటే ఆర్థికము చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు, అన్ని చంద్రబాబు నాయుడు గారు అయ్యేపాటికి ఆర్థిక ఇప్పుడు మీరు చూస్తే పోయిన గవర్నమెంట్లో బుగ్గన రాజనాథ్ రెడ్డి సగం రోజులు ఢిల్లీలో ఉండేవాడు. పని ఏంటంటే అప్పులు పుట్టేయడమే. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మీరు అంటున్నారు. అప్పులు పుట్టగానే ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తగిన వనరులు సమీకరించుకోవడం, లేదా సెంటర్ యొక్క అసిస్టెన్స్ తీసుకోవడం, ఇటువంటి దాంతో నెక్కొని రావడం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిదీ హైప్ చేయడం బాగా నేర్చుకున్నదండి. ఈ హైప్తో కుదరదండి. హైపు తాత్కాలికంగా మెరుపులు మెరవచ్చు, కానీ ఈ మెరుపులు శాశ్వతమైన మెరుపులు కాదు. అందుకోసం ఉండే పరిస్థితిని ప్రజలకు చెప్తే సానుభూతితో అర్థమనం చేసుకుంటారు. ఒక 1 రోజులు ఇప్పుడు ఇంతకుముందు జగన్ లేదా అతను సజ్జల రామకృష్ణ అంటున్నాడు, ఏమవుతుంది 1వ తేదీ ఇవ్వకపోతే 10వ తేదీ ఇస్తాము, ఏం తలకిందులు అవుతుందా అని చెప్పినోడు. అప్పుడంతా మనం ఎగతాళి చేసినాం కదా, అదే పరిస్థితి మనకు వస్తుంది కదా. ఇవన్నీ ఆలోచించుకొని ఫ్యూచర్ ప్లాను, దానికి అవసరమైనటువంటి కంటింజెంట్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, డిసెంబర్ నెల ఒక్కదాని వరకే అయితే అది పెద్దగా నెగిటివ్గా పోదు, కానీ ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేంత వరకు ఇట్లాంటి సమస్యలు వస్తాయని నేను అనుకుంటున్నాను. కమింగ్ 2-3 months వస్తాయి. అయితే వీళ్ళకి ఒక ఫ్లెక్సిబుల్ ఇదేంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 4th quarter అంటాం కదా మన ఫైనాన్షియల్ ఇయర్లో. ఈ 4th quarterకి ఒక 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే ఛాన్స్ ఉంది ఎఫ్ఆర్బిఎం కింద. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అప్పు, అది గ్రాంట్ కాదు.
అప్పు ఇప్పుడు, ఎంతసేపు మనం అప్పుల మీదనే డిపెండ్ అయ్యి మాట్లాడాల్సిన పరిస్థితి. సో వెంకటకృష్ణ గారు ఆ. 10 లక్షల కోట్లు అప్పు, అదే 10 అదే లక్షల అదే కోట్ల అప్పు మీద వడ్డీ, అదే సార్, అదంతా ఒకవైపు ఉంది. మళ్ళా అప్పులు ఇప్పుడు బాగా బాగా నేను పెరిగాయి. అదే అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లెక్కల్లో ప్రతి నెల 1వ తారీఖు 5,500 కోట్లు అప్పు వడ్డీ కట్టాలి, వాయిదాను వడ్డీ అసలు వడ్డీ. ఇప్పుడు 15,000 కోట్లు తెస్తే 3 నెలలకు 3 15,000 అదే ఇక అదే సరిపోతుంది. కాబట్టి ఏం చేస్తారనేది చూద్దాం. పట్టాభి గారు ఏం చెప్తారో ఒక చిన్న బ్రేక్ తర్వాత. అమరావతి అప్పు కూడా ఉందండి. అమరావతి అవును. అప్పు కూడా చాలా పెద్ద మోతాదులో అమరావతి తెస్తున్నారు. అవును అవును నా పాయింట్ ఏమంటే ఆ అమరావతి అప్పును ఏమండి అరచేతిలో ఇప్పుడేమో వైకుంఠం చూపించాలా మీరు? నాకు అర్థం కాలా. అదే సార్, ఒక్క నిమిషం ఆర్థిక ప్రయత్నం పట్టాభి గారు, మన దృష్టిలో పెట్టుకొని గఫూర్ గారు, యోగా ప్లాన్ గా ఏం చేయాలా, ఏది ప్రయారిటీ ఇవ్వాలని లేకుండా ఇది చేస్తే ఇదే అవుతుంది. అది ఏంటో చూద్దాం. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో కూడా తెలియదు కదా మనకి. డిసెంబర్ ఒక షాక్ ఇచ్చింది సిస్టమ్. ఈ షాక్ మరి చంద్రబాబు నాయుడు గారు సహజంగా ప్లానింగ్ లేకుండా, ఇన్వాల్వ్ లేకుండా ఉండదు.